హల్లెలూయా. ప్రియ సోదరి సోదరుడా, మనం ఇలాగ మళ్ళా దేవుని సన్నిధిలో కలుసుకొని దేవుని మాటలను మనం వినడానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవదేవునికి మహిమ ఘనత ప్రభువులు కలుగును గాక. నేడు పరిశుద్ధ గ్రంథములో 143వ కీర్తన 8వ వాక్యము, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము, నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయము. ఈ యొక్క వచనంలో మనం చూస్తే 4 విషయాలు, కానీ అందులో ఒక మాట గురించి మనము నేర్చుకుందాం. నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను. సోదరుడా సోదరి, దావీదు మహారాజు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మొదటి వచనం అంటాడు, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. ప్రార్థన చేస్తూ, ప్రభువా నేను నీ యందు నమ్మిక ఉంచున్నాను అంటున్నాడు. దేవుని మీద మనకేముండాలి అంటే నమ్మకం ఉండాలి. దేవుడు నా సమస్యలన్నీ తీరుస్తాడు అన్న నమ్మకము నీలో ఉండాలి. దేవుడు నాకున్నటువంటి ప్రతి ఒక్క బలహీనత నుండి నాకు విడుదల ఇస్తాడనే నమ్మకం నీకు ఉండాలి. దేవుడు నాకున్న ప్రతి ఒక్క శోధన నుంచి నన్ను తప్పిస్తాడన్న నమ్మకం నీలో ఉండాలి. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అన్న నమ్మకం నీలో ఉండాలి. దేవుడు నాకు ఒక మంచి చదువులు ఇస్తాడన్న నమ్మకం నీలో ఉండాలి. మంచి ఉద్యోగం ఇస్తాడన్న నమ్మకం నీలో ఉండాలి. మంచి పరిస్థితులు నాకు ఇస్తాడని నమ్మాలి. ప్రతి విషయంలో నీకు ఏమి ఉండాలి అంటే దేవుని ఎడల నమ్మకము అనేది ఉండాలి. ప్రభు అన్నాడు, నమ్ముట నీ వలన అయితే అన్నాడు. నమ్మడము ఎవరి వంతు అంటే మన వంతు, నీ వంతు. దేవుణ్ణి నమ్మడము అన్నది నీ వంతు. ప్రియ సంగమా, కార్యము చేయడం అన్నది దేవుని పని. నమ్ముట నీ పని అయితే కార్యము చేయటం దేవుని పని. ప్రభు అదే అంటున్నాడు, నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు అంటున్నాడు. నువ్వు నమ్మకపోతే ఎవరు ఏం చేయలేం. రే సంగమా గమనించండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 13-23 వచనం, అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నువ్వు నమ్మి ప్రార్థన చేయి. నమ్మకం లేకుండా ప్రార్థన చేయదు. దావీదు నమ్మి ప్రార్థన చేస్తున్నాడు. అందుకే ప్రభు అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నేను అడిగింది దేవుడు ఇస్తాడని నమ్ము. దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేస్తాడని నమ్ము. అప్పుడు దేవుని కార్యాలను ఖచ్చితంగా చూస్తావు. ప్రభు అన్నాడు, ఇదే మార్కు సువార్తలో మనం గమనించినట్లయితే ప్రభు అన్నాడు 11వ అధ్యాయము 24వ వచనం, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నా. మీరు నమ్మి ప్రార్థన చేసి దేవుడు నాకు ఇచ్చాడని నమ్మితే ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు కార్యం చూస్తావు. దేవుని యొక్క ఆన్సర్ నీ జీవితంలోనికి వస్తుంది. నమ్మకపోతే నీ జీవితంలో ఏది చూడు. కొంతమంది అనొచ్చు, దేవునికి ఎలా తెలుసు నేను నమ్మింది లేనిది, నేను ప్రార్థన చేశాను కదా, నా హృదయంలోనే దేవునికి అంటే తెలుసు, నా హృదయంలో నమ్మకం ఉందో లేదో అని నువ్వు అనవచ్చు కూడా. అయితే వాక్యం సెలవిస్తుంది అంటే మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథంలో మనం చూస్తే 44వ కీర్తన 21వ వాక్యం, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధించక మారునా. నీ హృదయాన్ని ఎరిగిన వాడు సోదరుడా, నీ హృదయంలో నమ్మకం ఉందా లేదా, నీ హృదయంలో విశ్వాసం ఉందా లేదా. ఎరిగి ఉన్న దేవుడు. మనుషుడు పై రూపాన్ని చూస్తాడు, దేవుడు హృదయ అంతరంగమును చూస్తాడు. నీ హృదయం ఎలాగుందో చూస్తాడు.
దేవుని మీద నీకు నమ్మకం ఉందా లేదా చూస్తాడు. నువ్వు చేసిన ప్రార్థన నిజమైనదా లేదా అని కూడా చూస్తాడు. ఎందుకు ఆ మాట చెప్తున్నాను అంటే, ఇదే కీర్తన గ్రంథములో మనం గమనించినట్లయితే వాక్యం సెలవిస్తుంది, నిజముగా మొరపెట్టు వారికి అందరికీ అంటాడు. 145వ కీర్తన 18వ వాక్యం, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపం. నిజముగా మొరపెట్టాలి అని, నిజముగా నువ్వు మొరపెడితే ఆ మొరకు జవాబు వస్తుంది. నువ్వు పైన ప్రార్థన చేస్తే జవాబు రాదు. నమ్మకంతో నువ్వు ప్రార్థన చేయాలి, నిజముగా నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు నిజంగా ప్రార్థన చేస్తున్నావో లేదో హృదయ రహస్యములు ఎరిగిన దేవునికి మాత్రమే తెలుసు. ఇప్పుడు ఆలోచించి సోదరుడా, నీ ప్రార్థనకి ఎందుకు జవాబు రాలేదు? నువ్వు నమ్మకంతో ప్రార్థన చేయడం లేదు అని అర్థం కావడం లేదా? నిజముగా నువ్వు మొరపెట్టడం లేదని అర్థం కావడం లేదా నీకు? ఇందులో ఏ రోజు నుంచైనా నిజముగా నువ్వు దేవునికి మొరపెట్టి చూడు, నమ్మకంతో మొరపెట్టి చూడు, ఖచ్చితముగా దేవుని యొద్ద నుండి నీకు జవాబు వచ్చి తీరుతుంది. దేవుడు నీ కార్యం ఖచ్చితంగా సఫలము చేస్తాడు. డెఫినెట్లీ జీసస్ గివ్ యు ఆన్సర్. దేవుడు ఖచ్చితంగా నీకు జవాబునిస్తాడు. నమ్మకం ఉంచు దేవుని ఎడల, దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. లెట్స్ ప్రే. పరిశుద్ధ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో నీ బిడ్డలు ఎంతకాలం నాయన నీ మీద నమ్మకం ఉంచలేకపోయారేమో క్షమించండి నాయన. నిజంగా మొరపెట్టలేకపోయారేమో క్షమించండి. ఈ రోజు నుంచి నిజంగా మొరపెట్టి నేను నమ్మకం ఉంచి ఫలాన్ని పొందుకునే కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం దీవించండి.